సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఈరోజు ఎక్కడ చూసినా, ఉమ్, ఎక్కడ విన్నా ఎలక్షన్స్ అనే టాపిక్ ట్రెండింగ్ లో ఉంది. yes. కాబట్టి ఈరోజు మనం ప్రజాస్వామ్యంలో సాధారణ ఎన్నికలు విజయవంతమగుటకు అనుకూలించు పరిస్థితులు ఏంటో ఈరోజు తెలుసుకుందాం. ఓకే అసలు డెమోక్రసీ అంటే ఏంటో వివరించగలరా? అమ్మా, డెమోక్రసీ అంటే ఒక ఫేమస్ కొటేషన్ ఉంది. అబ్రహాం లింకన్ గారు చెప్పారు, ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పడేది ప్రజాస్వామ్యం అని చెప్పాడు. డెమోక్రసీ ఈజ్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫార్ ద పీపుల్. మన యొక్క భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక అత్యుత్తమ ఒక వరం ఇండియన్ పీపుల్కి ఏదంటే ఓటు హక్కు. అంటే తమ ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అంటే ప్రజాస్వామ్యము. ఇంతకుముందు పాతకాలంలో రాజరిక వ్యవస్థ ఉండేది. అంటే రాజులే పాలించేవాళ్ళు ప్రజలను. రాజులకు పుట్టిన వారంటే వంశపారంపర్యంగా ఆ యొక్క ఎలక్షన్స్ లేకుండా పరిపాలన రాజును మాత్రమే సాగించేవారు. తర్వాత కాలంలో నియంత్రణ పాలన అనుకోండి, ఆ విధంగా కొంతకాలం సాగించింది. ముఖ్యంగా ప్రజాస్వామ్యం పరిడవిల్లడానికి ముఖ్యంగా పాతకాలం లేకపోతే, చరిత్ర లేకపోతే ఫ్రెంచ్ విప్లవాన్ని తీసుకోవచ్చు. అక్కడ ఎన్నో పోరాటాలు చేసేసి ఆ యొక్క కొంతమంది మేధావులు చైతన్యం చేయడం వల్ల ఆ యొక్క ప్రజాస్వామ్య పవనాలు ముఖ్యంగా బ్రిటన్, అమెరికా జనరల్గా పెట్టుబడిదారు దేశాలంటారు. ఆ దేశాల్లో ఈ ప్రజాస్వామ్యం వెళ్ళి ఉంటుంది. మన దేశాన్ని బ్రిటిష్ వారు పాలించారు. పోతూ పోతూ వాళ్ళు మనకు పాలన అప్పగించిపోయారు. అబద్ధమ ప్రభుత్వాలు ఏర్పడినాయి. అయితే రాజ్యాంగం 1952లో ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యం ద్వారా తమ పాలన కొనసాగించాలనేది కాన్సెప్ట్ ఏర్పడింది. కాబట్టి ప్రజాపాలన అంటే ప్రజలే తాము పాలించుకోవడం, ఏ విధంగా తమలో కొంతమంది ప్రతినిధులను ఎన్నుకోవడం, ఇది ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. కాబట్టి ప్రజాస్వామ్యం అంటే ఏం లేదు, ప్రజలు ఒక నిర్ణీత టైంలో ఓటు హక్కును కలిగి తమకు కావలసిన వ్యక్తులను ఎన్నుకోవడం, వాళ్ళే చట్టసభల్లో ఉండేసేసి చట్టాలు చేయడం జరుగుతుంది. ఆ విధంగానే శాసన నిర్మాణ వ్యవస్థ అనేది ఏర్పడింది. కాబట్టి ఎగ్జిక్యూటివ్ లైన్ కూడా ఏర్పడింది. అంటే ఈ విధంగా ప్రజలు తమకు కావలసిన వారిని ప్రజాస్వామ్యంలో ఎన్నుకోవడానికి ఒక ముఖ్యమైన భూమిక వహిస్తుంది. అదే నియంత్రిత వ్యవస్థల్లో కానీ కమ్యూనిస్టు రాజ్యాల్లో ప్రజాస్వామ్యం అనేది ఉండదు. మన రాజ్యాంగము మనకు ప్రజాస్వామ్యము, స్వేచ్ఛ, సమానత్వము ఇవన్నీ ఇచ్చింది. కాబట్టి భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలు తమకు కావలసిన ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారు. వారి ద్వారా పరిపాలన కొనసాగుతుంది. ఇది ప్రజాస్వామ్యం అంటే. ఇంకా ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయమ్మా? ఎలక్షన్స్ విజయవంతం అవ్వడానికి అవసరమయ్యే అంశాలను గురించి చర్చించగలరా? ఎలక్షన్స్ విజయవంతం కావాలి. ఒక నిర్ణీత కాలానికి మన దేశంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సాధారణ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. అంటే లోక్సభ అంటే కేంద్ర ప్రభుత్వంలో లోక్సభ, సెంట్రల్ గవర్నమెంట్ కావాలంటే రాష్ట్రంలో శాసనసభకు అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, లోక్సభకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ, లోక్సభకు ఎంపీలు, ఈ యొక్క రాష్ట్రంలో శాసనసభకు ఎంపీలు ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఇళ్లను లోక్సభకు ఎన్నుకునే ఎంపీలను ప్రత్యక్ష పద్ధతి ద్వారా ప్రజలే డైరెక్ట్గా ఓటు వేసి ఎన్నుకుంటారు.
ఆ విధంగానే శాసనసభకు జరిగే ఎన్నికల్లో ప్రజలే ప్రత్యక్షంగా ఓటు వేసి ఎన్నుకుంటారు. మళ్ళీ ఎంపీలు రాజ్యసభ్యులు నామినేటెడ్ పోస్ట్, అవి నామినేషన్ పద్ధతి మీద చేస్తారు. అది సపరేట్గా ప్రాసెస్ ఉంది. ఆ విధంగా ఎమ్మెల్సీలను కూడా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ను సపరేట్ ప్రాసెస్. అయితే ఈ విధంగా లోక్సభకు ఎంపీలను, శాసనసభకు ఎమ్మెల్యేలను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. భారతదేశంలో ఇది జరుగుతుంది. మన దేశంలో 1950లో రాజ్యాంగం ఏర్పడింది. 1952లో మొట్టమొదటిసారిగా సాధారణ ఎన్నికలు జరిగినాయి లోక్సభకు. ఇప్పుడు సాధారణ ఎన్నికలు లోక్సభకు జరిగేటివి 18 లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి మనకు ఇచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం ఏదంటే ఓటు హక్కు కల్పించింది. భారతదేశంలో 18 సంవత్సరాలు నిండిన స్త్రీ పురుషులు ఎటువంటి తారతమ్యం లేకుండా, అంటే కులము, మతము, లింగభేదము ఇవన్నీ ఏమి లేకుండా ఎవరైతే 18 సంవత్సరాలు నిండినటువంటి అందరికీ కూడా ఓటు హక్కు కల్పించబడింది. వీరి ద్వారా తమకు కావలసినటువంటి, తమకు నచ్చినటువంటి ఏమిటి ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. అంటే ఇక్కడ ప్రజాస్వామ్యము లేదా ఎలక్షన్స్ విజయవంతం కావాలంటే ఓటరు చైతన్యం చాలా ముఖ్యమైనది. ఓటు హక్కు గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓటు హక్కు అంత ఈజీగా రాలేదు. దీనికోసము పాశ్చాత్య దేశాల్లో అయితే ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాలు చేశారు. మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యము, నియమ నిబంధనలు అవన్నీ కూడా పొందుపరిచాయి. కాబట్టి రాజ్యాంగ ప్రకారము మనము ఓటు హక్కు కలిగి ఉన్నాం. కాబట్టి దాన్ని బాధ్యతాయుతంగా ఆ ఎలక్షన్ డే రోజు పోయి మనం ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. అంటే నిర్లిప్తత ఉండకూడదు. ప్రతి ఒక్కరూ నిర్లిప్తత ఉంది, లీజర్ అభిలషించి ఈరోజు హాలిడే ఇచ్చినారా అని చెప్పేసి ఎంప్లాయీస్ పోకుండా నిర్లక్ష్యంగా ఇంటికాడ ఉండడము, సినిమాలు షికార్లకు పోవడము ఇట్లాంటివి చేయకూడదు. ఎందుకంటే 5 సంవత్సరాల భవిష్యత్తును, పరిపాలనా విధానాన్ని ఎన్నుకునే ఒక గొప్ప అవకాశం వచ్చినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. తెలియని వాళ్ళకు కూడా తెలిపాలి, అయ్యా చాలా ఇది పవిత్రమైంది, మన యొక్క తలరాతను నిర్ణయించే నాయకులను మనం ఎన్నుకుంటున్నాము, మన మీద చట్టాలను ప్రయోగించే విధానాన్ని ఉపకరించే ఆ ప్రజాపతిని ఎన్నుకుంటున్నాం. కాబట్టి మంచి వారిని ఎన్నుకోవాలి ఉన్నప్పుడు మన భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది అనాల. ఆ విధంగానే ఓటకు నుంచి వినియోగదారుడు ఎక్కువ క్యూ లైన్లు ఉన్నాయని చెప్పేసి, లేకపోతే ఎండలు ఎక్కువ ఉన్నాయి, లేకుంటే ఇంకొక పనిపాట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఆ విధంగా చేయడం మంచిది కాదు. ఎందుకంటే చైతన్యం అనేది ఉండాలి. అది ప్రజాస్వామ్యానికి లేదా ఎలక్షన్స్ విజయవంతంగా ఉండడానికి దోహదపడుతుంది. ముఖ్యంగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకూడదు. ఎందుకంటే ఇది భారతదేశంలో ఈ విధంగా ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ అయిపోయింది. ఇంటింటికి వెళ్ళి ఓటర్ను ప్రలోభాలు చేయడం మొదలు పెడుతున్నారు. కొంతమంది రాజకీయ పార్టీలు, కొంతమంది రాజకీయ నాయకులు తమ యొక్క చోటా నాయకుల ద్వారా ఇళ్ళకి వెళ్ళిపోయి డబ్బులు పంచడం కానీ, లేకుంటే వస్తువులు ఇవ్వడం కానీ గిఫ్ట్గా ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి అటువంటి వాటిని అసలు తీసుకోకుండా అంటే నువ్వు ఒక 500కు 1000 రూపాయలకు లోపడితే రేపు పొద్దున ఏమైనా పనులు చేయాలని వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు అంతే, నేను కొన్నాను కాబట్టి అతను కూడా అంతకు రెండింతలాగా అవినీతి ద్వారా సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు, పెట్టుబడిగా అయిపోతుంది. అట్లాంటి విధానం ఉండకూడదు. అంటే ముఖ్యంగా ఓటరు విజ్ఞత కలిగి, జ్ఞానం కలిగి, సమయస్ఫూర్తిగా ఓటు హక్కును ఖచ్చితంగా ఉపయోగించుకున్న మాత్రమే ఎలక్షన్స్ యొక్క సార్థకత అవుతుంది. లేకుంటే అంత బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. కాబట్టి మన భవిష్యత్తు, మన యొక్క విధానము అంతా కూడా ఓటరు చైతన్యం మీద ఆధారపడింది. కాబట్టి ప్రభుత్వం కూడా ఓటరు చైతన్యానికి
అనేకమైన సాధనాల ద్వారా, పేపర్ల ద్వారా, టీవీల ద్వారా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేక విధానాల ద్వారా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ రోల్ అనేది తక్కువైపోతుంది. ఎప్పుడైతే ఎలక్షన్స్ నోటిఫికేషన్ వస్తుందో ఆ టైం నుండి ఎలక్షన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా లేదా ఎలక్షన్ కమిషన్ అన్ని విషయాలు చూస్తుంది. ప్రజల ఓటరు చైతన్యం కావడానికి రకరకాల సాధనాల ద్వారా, ప్రచార సాధనాల ద్వారా ఓటర్ను చైతన్యానికి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా మనం కూడా ముఖ్యంగా యువత కూడా ఇందులో ముఖ్యమైన భూమిక వహించాల్సి ఉంటుంది. వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కూడా ముఖ్యమైన భూమిక వహించాల్సి ఉంది. ఓటర్ను ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, ఎటువంటి విధానానికి లొంగకుండా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని బాధ్యతగా ఆ రోజు వెళ్ళి ఆ ఓటు హక్కును వినియోగించాలి. మన దేశంలో ఇప్పుడు ప్రస్తుతము 18వ లోక్సభకు జరుగుతుంది, ఆ విధంగా శాసనసభ జరుగుతుంది. బహుశా అయింది యాక్చువల్గా మే 13వ తేదీ ఆల్రెడీ డిక్లేర్ చేసినారు. మే 13వ తేదీ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం బహుశా 6 గంటల వరకు ఉంది. 6 గంటల వరకే ఉంటుంది. కానీ కొన్ని కొండ ప్రాంతాల్లో కొన్ని అననుకూల పరిస్థితులు ఉంటే 1 గంట 5 గంటలకే 6 గంటలకు ఉంటుంది. కానీ ఇప్పటి మటుకు సాధారణ పరిస్థితులు జనరల్గా ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటలకు లేదా 5 గంటల వరకు ఉంటుంది. కాబట్టి ఆ టైంలో పోయి మనము అది సూచించిన ఎట్లా పోవాలా ఏం కదా, కొత్తగా నమోదైన వాళ్ళు ఓటర్లు ఆడ లోపలికి ఎంటర్ అవుతానే ఆ యొక్క ఐడెంటిటీ కార్డు చూసాల్సి ఉంటుంది. ఐడెంటిటీ కార్డు లేదా ఓటర్ స్లిప్ ఉంటుంది, లేదా మీ ఓటర్ ఐడి ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని సూచించినటువంటి ఆ యొక్క గుర్తింపు కార్డులు ఉంటాయి. అవి చూపించేసి ఓటర్ లిస్టులో పేరు రౌండ్ అప్ చేపిస్తారు వాళ్ళే. తర్వాత ఒక క్లర్క్ వచ్చేసి ఇంకేస్తారు. ఇంకా ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళ దగ్గర అది ఇప్పుడు ఈవీఎం సిస్టమ్ వచ్చింది కాబట్టి అది సూచిస్తారు. పోయి అక్కడ బటన్ నొక్కాల్సి ఉంటుంది. మీకు నచ్చిన పార్టీకి నచ్చిన వ్యక్తులకు ఆ బటన్స్లో గుర్తులు ఉంటాయి, సింబల్స్ ఉంటాయి, వ్యక్తి పేరు ఉంటుంది. ఎమ్మెల్యేకు, ఎంపీకి ఆ బటన్స్ నొక్కిచ్చేసి తద్వారా ఎన్నుకోవచ్చు. కాబట్టి అందరూ మాకేమి లే అని అనుకుంటే రిజల్ట్స్ తక్కువ వస్తాయి. అంటే రిజల్ట్స్ అంటే పోలింగ్ శాతం అనేది తక్కువ వస్తుంది. కాబట్టి పోలింగ్ శాతం ఎక్కువగా ఉన్నప్పుడే మనము మంచి రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయగలం. కాబట్టి పర్సంటేజ్ ఎక్కువ కావాలంటే ఓటర్ చైతన్యం ఎక్కువ కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన భూమిక ఉంటుంది. ఆ విధంగానే ఈ యొక్క ఎలక్షన్స్ సక్సెస్ కావడానికి, తద్వారా ప్రజాస్వామ్యం పరిపుష్టం కావడానికి మీడియా కూడా ముఖ్యమైన పాత్ర వహించాల్సి ఉంటుంది. మీడియా అంటే ప్రచార సాధనాలు. ఒకప్పుడు ప్రచార సాధనాలు అంటే కేవలము న్యూస్ పేపర్స్ లేదా లౌడ్ స్పీకర్ ద్వారా ఆ యొక్క వీధుల్లో తిరిగే విధానాలు ఉండేవి. ఆ యొక్క ఓటు కావాలా, ఓటు హక్కు కోసం లేదా మీటింగులు ఏర్పాటు చేసి ఉండేది. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. వాటితో పాటు న్యూస్ పేపర్స్లో పాటు టీవీలలో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ కానీ, టీవీలలో జరిగే చర్చా వేదికలు కానీ, అంటే టెలివిజన్స్లో జరిగే చర్చా వేదికలు కానీ, ఆ విధంగానే రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే ఈ సభల ద్వారా, ఆ విధంగానే సోషల్ మీడియా ద్వారా ఈ యొక్క ఎలక్షన్స్ గురించి, ఓటు హక్కు గురించి, ఓటు తమకు కావాల్సిన పార్టీలు ఓటర్లను చైతన్యం చేసేడానికి చేస్తూ ఉంటాయి. ఇలా చేయడంలో ఒక్కోసారి కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. ఎలక్షన్ కమిషన్ యొక్క నియమ నిబంధనల ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది. ఇష్టానుసారంగా కులము, మతము, ప్రాంతము, దేశ విద్వేషాలు రెచ్చగొట్టకూడదు. తద్వారా డివిజన్స్ వచ్చేసి అశాంతి పగలడానికి అవకాశం ఉంది, అన్రెస్ట్. కాబట్టి ప్రజల్లో విజ్ఞత కలిగి ఉండాలి. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు కూడా ఈ ప్రచార సాధనాలు కోడ్ ఆఫ్ కండక్ట్ను తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది. అనుసరించకపోతే చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచినట్లయితారు. కాబట్టి నిష్పాక్షితమైన మీడియా, కొన్ని పార్టీలు, కొన్ని పేపర్లు అనగా ఇప్పుడు నేను చెప్పేదంటే కొన్ని మీడియా సంస్థలు కొన్ని పార్టీలకు గుడ్డిగా మద్దతు తెలుపుతూ లేనిపోని అభూత కల్పనలతో చూస్తున్నాం. ఆ విధంగా సోషల్ మీడియా కూడా ఫేక్ వీడియోలు, చెప్పని విషయాలు, చెప్పిన విషయాలు మిక్స్ చేస్తూ ఈ ఓటర్లను గందరగోళపరుస్తూ
చేస్తూ ఉన్నాయి. అటువంటి విధానం ఉండకూడదు. ఎలక్షన్స్ సజావుగా జరగాలి, తద్వారా ప్రజాస్వామ్యం విజయవంతం కావాలి అంటే కనుక నిష్పక్షపాతమైనటువంటి మీడియా ఉండాలా. అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మీడియాకు ముఖ్యం. ఈ ప్రచార సాధనాలు ముఖ్యంగా సోషల్ మీడియా ఫేక్ మీడియాలు సృష్టించి అవతలి వాళ్ళను అవతలి పార్టీలను పరస్పరం చేసుకుంటున్నారు. అందువల్ల ఓటర్లు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. అయితే మళ్ళీ వాళ్ళు తెలుసుకొని ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకొని తమకు నచ్చిన నాయకుడిని, తమకు నచ్చిన రాజకీయ పార్టీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ విధంగానే రాజకీయ పార్టీల బాధ్యత కూడా చాలా ముఖ్యంగా ఉంటుంది. అంటే ఇంతకుముందు చెప్పినప్పుడు రాజకీయ పార్టీలు ఒకప్పుడు నీతి నియమాలను అనుసరించి మంచి రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు, మంచి ప్రవర్తన కలిగిన రాజకీయ నాయకులు ఉండేవారు. వాడిని స్టేట్స్మెన్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అటువంటి వాళ్ళు కనిపించరు. అంతా కూడా ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఎవరంటే అట్లా ఉన్నారు. అంటే మంచివాడిని అంటే ప్రజలకు సేవ చేయాలనే తలంపు, నిబద్ధత కలిగినటువంటి రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులకు ఉంటే బాగుంటుంది. కాబట్టి రాజకీయ పార్టీ కూడా అభ్యర్థులను ధన ప్రభావంతో, కుల ప్రభావంతో ఎన్నుకోకూడదు. అంటే ఎమ్మెల్యేగా ఎంపీలుగా పోటీకి పెట్టకూడదు. మంచి ప్రజలకు సేవ చేసే వారిని పెట్టాల్సి ఉంటుంది, పోటీకి పెట్టాల్సి ఉంటుంది. ఆ విధంగానే రాజకీయ పార్టీలు ఇష్టానుసారంగా ప్రచారం చేయకూడదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారము చేయాల్సి ఉంటుంది. ఆ వ్యయ పరిమితి కూడా ఎలక్షన్ కమిషన్ సూచిస్తుంది. కాబట్టి ఓటర్ను ప్రలోభపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అది తప్పు. అది చట్టం కూడా ఒప్పుకోదు, నిబంధనలు కూడా ఒప్పుకోదు. కాబట్టి రాజకీయ పార్టీలు ఒక భూమిక ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు అంటే ఎలక్షన్స్కి ముందు ఈ యొక్క రిటర్నింగ్ అధికారులు కానీ, ఎలక్షన్ అధికారులు కానీ రాజకీయ పార్టీలను కూడా వారిని భాగస్వామ్యం వహిస్తూ వాళ్ళు కొన్ని సూచనలు చేసి ఉంటారు. ఇవి తప్పగా పాటించాల్సి ఉంటుంది. పాటించకపోతే రేపొద్దు ప్రాబ్లమ్స్ ఏర్పడుతుంది. మళ్ళీ గెలిచిన వారు, ఓడిన వాళ్ళు మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది ఆ నిబంధనలు ఏవైనా చేసేస్తే. కాబట్టి ఆ విధంగానే ఈ రాజకీయ పార్టీలు తమ యొక్క మేనిఫెస్టో అంటే ఎన్నికల వాగ్దానాన్ని, మేనిఫెస్టోను ప్రజలకు సూచాయగా చెప్పాల్సి ఉంటుంది, లేదా ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. ప్రచార సాధనాల ద్వారా చెప్పాల్సి ఉంటుంది. తాము ఏ ఏ వాగ్దానాలు చేస్తాము మమ్మల్ని ఎన్నుకుంటే అనేది వాళ్ళకు సూచనగా తెలపాల్సి ఉంటుంది. అలా తెలపకపోతే ప్రజలకు ఎటువంటి మాకు పరిపాలన అందిస్తారో తెలియదు. కాబట్టి రాజకీయ పార్టీలు తమ యొక్క భవిష్యత్ ప్రణాళికను ప్రజల ముందు ఉంచాల్సి ఉంటుంది. కాబట్టి మంచి మేనిఫెస్టో, ప్రజలందరికీ ఉపయోగపడే మేనిఫెస్టో, ఆ ఎన్నికల వాగ్దానం అనేది చాలా ముఖ్యం. మేము ఫలానా మంచి పని చేస్తాం, మమ్మల్ని ఎన్నుకుంటే మళ్ళా ఫలానా పనులు చేస్తాము, ఈ అంశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి మంచి ఎన్నికల వాగ్దానము ఇచ్చినటువంటి పార్టీని ఎన్నుకోవడానికి ప్రజలు ప్రయత్నం చేస్తారు. కాబట్టి నిబద్ధతతో, విశ్వసనీయతతో ఎన్నికల వాగ్దానాలను అమలుపరుచు ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి ఓటర్లు ప్రయత్నం చేస్తారు. కాబట్టి రాజకీయ పార్టీలు ఇష్టానుసారంగా వాగ్దానం చేయకూడదు. ఇష్టానుసారంగా వాగ్దానం చేస్తే అది ఇంప్లిమెంట్ చేయకపోతే గెలిచిన తర్వాత ప్రజలకు నమ్మకం ఏర్పడకపోతుంది. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి ఎలక్షన్ మేనిఫెస్టో అనేది చాలా పవిత్రంగా భావించి అటువంటి దాన్ని ప్రజల ముందు ఉంచి వారి యొక్క అభిమతాన్ని ఓట్ల రూపంలో పొందడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇంకా ముఖ్యమైన పాయింట్ అది అంటే శాంతి భద్రతలు. కాబట్టి శాంతి భద్రతలను మెయింటైన్ చేయాల్సింది ఆఖరికి పోలీసు వ్యవస్థ మీద ఉంటుంది. కాబట్టి లా అండ్ ఆర్డర్ను తరతమ భేదం లేకుండా అందరినీ సమానంగా చూసి ప్రజలను ఎటువంటి ఎలక్షన్ కమిషన్ యొక్క నిబంధనలకు విరుద్ధంగా చేసే రాజకీయ పార్టీలు కానీ, వ్యక్తులను కానీ కంట్రోల్ చేస్తూ శాంతి భద్రతను పరీక్షించడానికి నిష్పక్షపాతమైన పోలీస్ యంత్రాంగం కూడా అవసరం ఉంటుంది. ఆ విధంగానే ఎన్నికల యంత్రాంగం అంటే ఎలక్షన్స్ నిర్వహించే ఎన్నికల యంత్రాంగం కూడా నిష్పక్షపాతంగా ఉండాలి. ఉదాహరణకు ఆ యొక్క పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి
పోలింగ్ క్లర్క్ దగ్గర నుండి అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ తమ యొక్క వ్యక్తిగత రాజకీయ అభిమాన దురాభిమానాలు పక్కన పెట్టి నిష్పక్షపాతంగా ఆడ ఎన్నికల ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుంది. అది బాధ్యత కూడా. ఏమైనా పొరపాటు జరిగితే అక్కడ ఉన్నటువంటి ఎన్నికల ఏజెంట్లు, రాజకీయ పార్టీల యొక్క ప్రతినిధులు, ఏజెంట్లు అంటారు, అక్కడ కూర్చొని ఉంటారు. వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తే చాలా గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. అంటే అబ్జెక్షన్ చేస్తారు, మళ్ళీ ఓసారి ఎందుకు ఆడ జరుగుతున్నాయంటే ఒక్కోసారి వచ్చి సడన్గా వచ్చేసి ఈ బూతులలో ప్రవేశించి అంటే పోలింగ్ స్టేషన్లో ప్రవేశించి దాని మీద ఇంకిపోయడము, లేదంటే నీళ్లు కూడా చేస్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా నిష్పక్షపాతంగా ఉన్నప్పుడు వీళ్ళని ట్రైనింగ్ ఇచ్చింటారు వీళ్ళకంతా ఎన్నికల యంత్రాంగానికి. కాబట్టి నేను చెప్పేది ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడి నుంచి ఎలక్షన్స్ ప్రాసెస్ కూడా సజావుగా జరగాలంటే ఎన్నికల ఏజెంట్లు కూర్చుంటారు, ఎన్నికల యంత్రాంగం సిబ్బంది ఆధీనంలో ఉన్నటువంటి ఎన్నికల యొక్క పోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు. వీళ్ళు నిష్పక్షపాతంగా చాలా చక్కగా నిర్వహించాల్సి ఉంటుంది. ఏమైనా అభిమాన దురాభానం తెలిస్తే అంతా గందరగోళం జరుగుతుంది. కాబట్టి ఏజెంట్స్ కానీ అక్కడ ఎన్నికల యంత్రాంగం కానీ పరస్పరము ఎన్నికల నిబంధనలను సూచన తప్పకుండా అనుసరించడం మాత్రమే ఎలక్షన్స్ ఆడ ఆ యొక్క స్టేషన్ జరుగుతాయి. కాబట్టి అంతా కూడా శాంతి భద్రత సమస్య ఉండదు. పోలింగ్ పర్సంటేజ్ కూడా పోల్ పర్సంటేజ్ కూడా చాలా పెరుగుతుంది, తద్వారా బాగుంటుంది. ఈ విషయాల్లో మన యొక్క రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి, మన ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేసుకోవడానికి ఈ సాధారణ ఎన్నికలు అతి ముఖ్యంగా పాత్ర వహిస్తాయి. యువత కూడా చాలా చైతన్యవంతంగా కావాలా, ఇళ్ల దగ్గర ఉన్నటువంటి వాళ్ళను చైతన్యపరిచి పోలింగ్ స్టేషన్లకు ఎన్నికల యంత్రాంగం దగ్గరికి తీసుకుని పోయి ఆ యొక్క ఎలక్షన్ ప్రాసెస్లో పాల్గొనడానికి సహకరించాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ నెల 13వ తేదీ మన దేశంలో ముఖ్యంగా విడుదల వారిగా జరుగుతుంది. మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తేదీ పోలింగ్ డేట్గా నిర్ణయించారు, అంటే ఎలక్షన్ డేట్గా నిర్ణయించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరు కూడా మన దేశానికి, మన రాష్ట్రములో ప్రజాస్వామ్యము పరిపుష్టం కావాలంటే ప్రతి ఒక్కరు కూడా 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి స్త్రీ పురుషుడు కూడా పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకొని తద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయండి. మంచి నాయకులను ఎన్నుకొని దేశ భవిష్యత్తును నిర్ణయించండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.